కర్ణాటక స్పెషల్ 28 కిలోల పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇది క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఆయిల్ 4 కిలోలు, చెక్క 30 గ్రాములు, సోంపు 20 గ్రాములు, మన జాపత్రి 15 గ్రాములు, ఇలాచి 20 గ్రాములు, బ్లాక్ ఇలాచి 10 గ్రాములు, మన లవంగాలు 15 గ్రాములు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు 10 గ్రాములు, మన మెంతాకు ఇది టోటల్గా 200 రూపీస్ అండి. ఇది మనకి అప్రాక్సిమేట్ గ్రామ్స్లో చెప్పాలంటే ఒక ½ కిలో వరకు వస్తుంది. ఆనియన్స్ 4 కిలోలు చూసుకోవచ్చండి. మనకి ఆనియన్స్ అనేది బాగా పింక్ కలర్లోకి వచ్చేసాయి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం 3 కిలోలు అండి. ఇందులో మనకి 1800 గ్రామ్స్ గార్లిక్ ఉంటే 1200 గ్రామ్స్ మనకి జింజర్ ఉంది. ఇది వేసుకుందాం. మొత్తం 3 కిలోస్ అండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాం ఆయిల్లో. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి, ఆయిల్ నుంచి సపరేట్ అయింది, చూసుకోగలరు. ఈ టైంలో మనము 1200 గ్రాముల పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామండి. మనకు పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా పేస్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నది వేసుకుందాం. ఇది దాదాపు మనకు 500 రూపీస్ పుదీనా అండి, 2 కిలోల కొత్తిమీర, ఇది కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇది వేసేద్దాము. ఇది మన దొన్నె పలావ్ స్పెషల్ మసాలా అండి. ఇందులో మనకి సాల్ట్, గరం మసాలా, ఇందులో మనకు కావాల్సిన దినుసులన్నీ ఉంటాయి. ఇది మనం ప్యాకేజ్ గా అమ్ముతామండి. ఒక్కొక్క ప్యాకెట్ 500 గ్రామ్స్ వస్తుంది. అది ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 450 రూపీస్ అండి. చాలా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. ఇది మనము మొత్తం 2 కిలోలు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో వచ్చేసి సాల్ట్ వచ్చేసి 1 కిలో, ఇంకా మసాలాలు అన్ని కరెక్ట్ గా ఉంటాయండి. ఇప్పుడు అది వేసేసుకుందాం. మన స్పెషల్ పౌడర్ వేసేసుకుందాం. మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ 2 కిలోలు వేసుకుందామండి. 2.5 kg ఫ్రోజన్ బటానీ వేసేసుకుందామండి. మనకు మసాలాలు బాగా వేగిపోయి ఇప్పుడు హాట్ వాటర్ 60 లీటర్స్ పోసుకుందాం. మేము 28 kgs రైస్ యూజ్ చేస్తున్నాం, కానీ 60 లీటర్స్ వాటర్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే 2 జగ్స్ ఎప్పుడైనా సరే ఎక్కువే ఉండాలి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు కాబట్టి సాఫ్ట్ గా ఇస్తాం మేము ఎప్పుడైనా సరే రైస్. ఇది స్కూల్ కండి, ఇది మనం ఇప్పుడు పంపిస్తుంది. టెక్స్చర్ చూడండి, మనం కలరే యూజ్ చేయలేదు, అయినా ఎంత బాగా వచ్చింది చూడండి. మనం వాటర్ బాయిల్ అయినంత వరకు మనం మూత వేసి అలాగే పెడతామండి. రైస్ చూసుకోవచ్చండి, మనం కర్నూలు సోనా యూజ్ చేస్తున్నాము. చాలా చాలా మంచి బియ్యం ఇది. చిన్నపిల్లలు కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ½ అవర్ పాటు ఈ బియ్యం అనేది నానబెట్టుకోవాలి, అప్పుడే సాఫ్ట్ గా వస్తుంది. చిన్నపిల్లలకి ఇబ్బంది ఉండదు తినేటప్పుడు. ఇప్పుడు వార్ చేసుకుందామండి రైస్ అనేది. మనకు వాటర్ బాయిల్ అయిపోతున్నాయండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. 28 కిలోస్ రైస్ వేసుకుందాం. చూసుకోవచ్చండి, మనకి 85% వరకు బాగా అయిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా వేపర్ అయిపోయింది 85% వరకు. మనం ఇంకొక 5% వాటర్ వేపర్ అయిపోగానే మనం దమ్ వేసుకుందామండి. చూసుకోవచ్చండి, మనకి ఇప్పుడు ఈ టైంలో మనం దమ్ వేసేద్దాము. ఏమి ఎగురుతుంది, ఎగరద్దని చెప్పు. ఇప్పుడు 15 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకుందామండి. ఇప్పుడు దమ్మే వేసుకుందాం, నిప్పులు వేసుకుందాం పైన. ఇప్పుడు దాదాపు మనకి 45 మినిట్స్ అయిందండి దమ్ వేసి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. తీ పప్పులు అదిరిపోయిందండి, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అండి, చూసుకోవచ్చు. కొత్తిమీర తీసుకురా. గుమగుమలాడే కర్ణాటక స్పెషల్ పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి, చూసుకోవచ్చు.